కథ పేరు తల్లిదండ్రుల ప్రేమ. ఫైనల్ పార్ట్. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. రండి కథలోకి వెళదాం. 5 రోజుల తరువాత చింటూ వాళ్ళ అమ్మతో ఇలా అన్నాడు. అమ్మ, అది నేను మా ఆఫీసుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. మీకు చెప్పడానికి ధైర్యం చాలా లేదు, అందుకే ఇప్పుడు చెబుతున్నా అన్నాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. మీరు ఒప్పుకుంటే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను అని అన్నాడు చింటూ. చింటూ వాళ్ళ అమ్మ సరే నాన్న, నీకు ఇష్టమైతే మాకు కూడా సమ్మతమే. అయితే రేపు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళదాం, వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడం అని చింటూ వాళ్ళ అమ్మ అంది. తరువాత రోజు చింటూ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ కలిసి అమ్మాయి వాళ్ళ ఊరికి కారులో బయలుదేరారు. ముగ్గురు కలిసి అమ్మాయి ఇంటికి వెళ్లారు. అబ్బాయి తల్లిదండ్రులు వెళ్లి అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. అందరూ కలిసి పెళ్లి నిశ్చయించారు. 1 నెల తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి పెళ్లి చేశారు. సంతోషంగా పెళ్లి చేశారు. కొద్ది కాలానికి ట్విన్స్ పుట్టారు. వాళ్లతో సంతోషంగా ఉన్నారు. చింటూ కథ మనకు ఈ నీతులను బోధిస్తుంది. నిజాయితీ. చింటూ తన ప్రేమను దాచకుండా తల్లిదండ్రులకు నిజాయితీగా చెప్పాడు. కుటుంబ మద్దతు. చింటూ తల్లిదండ్రులు అతని నిర్ణయాన్ని గౌరవించి మద్దతుగా నిలిచారు. అంగీకారం. ఇరు కుటుంబాలు ఒకరినొకరు అంగీకరించి సంతోషంగా పెళ్లి జరిపించారు. సంతోషకరమైన ముగింపు. ప్రేమ, కుటుంబ మద్దతు ఉంటే జీవితం సంతోషంగా ఉంటుందని కథ చెబుతోంది. ఇలాంటి కథలు మరిన్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వస్తా. అంతవరకు వెళ్ళి రానా మరి. బాయ్ ఫ్రెండ్స్.